వితిన్ బడ్జెట్‌లోని కూడా గ్రాండ్ విజువల్స్‌తోని బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వచ్చు అని మళ్ళీ ప్రూవ్ చేసిన మూవీ 'మిరాయి' ఈ 12థ్ సెప్టెంబర్‌కి రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్‌ని సంపాదించుకొని ఒక ఫ్లోలో దూసుకెళ్ళిపోతుంది. అయితే ఈ వీడియోలో నాకు పర్సనల్‌గా మూవీలో ఏవి బాగా నచ్చాయి, ఏ ఎలిమెంట్స్ అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు అనే పాయింట్స్ మీద ఒక మినీ డిస్కషన్ పెట్టేద్దాం. టాపిక్ ఏంటో మీకు బాగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా లాగ్ ఎందుకు చెప్పండి. వాయిస్ ఓలెట్ మావా ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా ఇంప్రెసివ్‌గా అనిపించిన పాయింట్స్ మీద ఒక లుక్ ఏసేద్దాం. నెంబర్ 1 కాన్సెప్ట్ అండ్ టేకింగ్. మూవీలోని తీసుకున్న అశోక 9 మెన్ అండ్ 9 మిస్టీరియస్ బుక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే మన హిస్టరీలో ఉండే ఈ ఎలిమెంట్ ని ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా ఎక్స్ప్లోర్ చేయటం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేదు. బట్ ఆ పాయింట్ ని తీసుకొని ఆ బుక్స్ ని సొంతం చేసుకోవాలనుకునే నెగిటివ్ ఫోర్స్ ని ఎదిరించడానికి రాముడి ఆయుధం హెల్ప్ తీసుకోవడం, ఇలా ఎలిమెంట్స్ అనేవి చాలా ఫ్రెష్ గా అనిపించాయి. అంతేకాకుండా టేకింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఉంటుంది. ప్రీవియస్ గా మిరాయి మూవీ డైరెక్టర్ అయినటువంటి కార్తిక్ ఘట్టమనేని గారు రవితేజ గారితోని ఈగల్ అనే మూవీ తీశారు. అండ్ ఆ మూవీ విషయంలో ఇక్కడే తప్పు జరిగింది. మూవీలో ఉండే కోర్ పాయింట్ బాగున్నప్పటికీ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా చాలా ఫ్లాస్ ఉన్నాయి. అందుకే మూవీకి దెబ్బ పడ్డాది. కానీ ఈసారి ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడ్డారు. టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే వైస్ చాలా కేర్ తీసుకున్నారు. ఆల్సో డైలాగ్స్ కూడా ఈగల్ మూవీలోని మేజర్ మైనస్ అని చెప్పాలి. విధ్వంసం, విస్ఫోటనం అని ఇలా చాలా తెలుగు పదాలు కామన్ ఆడియన్స్ కి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడేలా ఉండే వర్డ్స్ ని ఈగల్ మూవీలో యూజ్ చేశారు. కానీ మిరాయి మూవీలో మాత్రం ఈ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని డైలాగ్స్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా అర్థవంతంగా ఉండేలా రాసుకున్నారు. అండ్ ఇంకొక మేజర్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మూవీలో సాంగ్స్ ని ఇరికించకపోవటం. మూవీ యొక్క ఫ్లో కి డిస్టర్బెన్స్ ఇవ్వకుండా ఉండాలి అని వైబ్ ఉంది సాంగ్. అలాగే నిధి అగర్వాల్ గారితో తీసినటువంటి ఒక స్పెషల్ సాంగ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేశారు. ఇది కూడా ఒక రకంగా మంచి ప్లస్ అనే చెప్పాలి. డీవియేషన్ లేకుండా ఆన్ పాయింట్ మూవీ వెళ్తూ ఉంటుంది. ఆల్సో క్యారెక్టర్ రైటింగ్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. మేజర్ గా పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాంటాగనిస్ట్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు యాక్షన్ ఫిల్మ్ లోని ఒక బెస్ట్ విలన్ రోల్ ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందులోని మనోజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అన్మ్యాచబుల్ అని చెప్పాలి. మనోజ్ గారు చెప్పినట్టు ఆయన రోల్ థానోస్ ని చూస్తున్న ఫీలింగ్ ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఉండడం వల్ల మూవీ చూస్తున్నప్పుడు ఇంకా మంచి ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది. నెంబర్ 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీకి ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డెఫినెట్లీ ఆ బీజిఎంఏ. హరి గౌర గారి మ్యూజిక్ ఈ మూవీకి మేజర్ హైలైట్. మూవీలోని చాలా వరకు సీన్స్ ఇంకా హై లెవెల్లో ఎలివేట్ అవ్వడానికి బీజిఎం ఇంకొక మేజర్ రీజన్. పొరపాటున మూవీలో బీజిఎం గానీ మిస్ ఫైర్ అయ్యిందంటే సగం సినిమా అక్కడే చచ్చిపోయిందని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా హరి గౌర గారికి స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. ఆల్సో ఆయన ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ని చేపట్టాలి. కరెక్ట్ గా వాడుకోవాలి గానీ టిఎఫ్ఐ కి మరో కీరవాణి గారు దొరికేసినట్టే అనుకోండి. నెంబర్ 3 ఐ ఫేస్డ్ విజువల్స్. విజువల్లీ ఈ మూవీ స్టన్నింగ్ ఉంటుంది. కొన్ని పోర్షన్స్ లో ఏఐ ని యూజ్ చేసి ఫ్యూషన్ క్రియేట్ చేసిన చాలా వరకు ఇంప్రెసివ్ ఫీలింగ్ నే ఇచ్చింది. అయినా విత్ ఇన్ బడ్జెట్ లో ఈ రేంజ్ విజువల్స్ ఇవ్వడం రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ బడ్జెట్ పెడుతున్నామనే మాటకి కానీ బడ్జెట్ కి తగ్గ సాటిస్ఫైయింగ్ ప్రొడక్ట్ ని ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోని విఎఫ్ఎక్స్ అండ్ సిజే విషయంలో చాలా దెబ్బేసేస్తున్నారు. కానీ 60 క్రోర్స్ బడ్జెట్ లోపు ఇంత హై క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. రియల్లీ అప్రిషియేటబుల్. కానీ ఓన్లీ ఫ్యూ పోర్షన్స్ లో కాస్త ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇచ్చింది. మేబీ ఏఐ ని యూజ్ చేసి ఫ్యూషన్ క్రియేట్ చేశారని చెప్పాను కదా, దాని వల్లనేమో వెరీ ఫ్యూ పోర్షన్స్ లో కొంచెం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇచ్చింది. అంటే ఎమోషన్ అండ్ ఆ హై అంత బాగా రాలేదనిపించింది. మోస్ట్లీ బాగానే వర్క్ అయింది. వెరీ ఫ్యూ పోర్షన్స్ లోనే అలా అనిపించింది అంతే. తప్పకుండా విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ టీమ్ ని మాత్రం ఈ సినిమా విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే. నెంబర్ 4 యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్స్. ఏమన్నా ఉన్నాయా మామ యాక్షన్ సీన్స్? యాక్షన్ సీన్స్ విషయంలో ఏ మాత్రం వంక పెట్టాల్సిన పని లేదు. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అండ్ ఒక మంచి హై అయితే ఇచ్చింది అన్నమాట యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు. యాక్షన్ ఫిల్మ్ లవర్స్ కి మాత్రం ఈ మూవీ ఫుల్ ఫీస్ట్ అని చెప్పాలి. యాక్షన్ పరంగా మాత్రం కొంచెం కూడా వంక పెట్టలేమనుకోండి. ఎలివేషన్స్ కూడా చాలా వరకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ మీద ఒక చిన్న లుక్ వేసేద్దాం. నెంబర్ 1 సడన్ ఎండింగ్ ఇన్ ద క్లైమాక్స్. మూవీ మొత్తం చూస్తున్నప్పుడు ఎలా ఉంటదంటే అరటిపండు ఒలిచి మరీ నోట్లో పెట్టి తినిపిస్తున్నట్టుగా ప్రాపర్ గా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ క్లైమాక్స్ అంతా బానే ఉన్నప్పటికీ ఎండింగ్ మాత్రం ఆల్ ఆఫ్ అ సడన్ ఆగిపోయింది అనే ఫీలింగ్ ఇచ్చింది. అంటే ఒక పరిపూర్ణత లేదు అనే ఫీలింగ్ ఇచ్చింది. ఒక ఫ్లోలో వెళ్తున్న మూవీని అర్ధాంతరంగా ఆపేశారు ఏంటి అనే ఫీలింగ్ ఇచ్చింది అన్నమాట. అంటే ఈ పాయింట్ ని ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్
డీటెయిల్డ్‌గా మాట్లాడొచ్చు. కాకపోతే మరీ స్పాయిలర్‌లా ఉంటది. ఇప్పుడే స్పాయిలర్స్ గురించి మాట్లాడే ఉద్దేశం లేదు. వేరే వీడియోలో మాట్లాడతాను. అప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పగలను. నాకెందుకు అలా అనిపించిందో అనే విషయం గురించి. నంబర్ 2 సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్. ఫస్ట్ హాఫ్ చూసి ఎక్సలెంట్ అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త నెమ్మదైనట్టుగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్‌లో ప్రొసీడింగ్స్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం ఆ ఫ్లో కాస్త మిస్ అయ్యింది. అందుకే సెకండ్ హాఫ్‌లో ప్రొసీడింగ్స్ కొంచెం స్లోగా వెళ్తున్నాయేమో అనే ఫీలింగ్‌నిచ్చాయన్నమాట. అంతే. అంతే. ఇంతకంటే మరీ ఎక్కువ మైనస్ అనిపించిన పాయింట్స్ అయితే లేవు. ఇది కేవలం మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా తప్పకుండా మీరు కామెంట్స్‌లో చెప్పేయండి. అదిదా విషయం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో డెఫినెట్లీ ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.